హాయ్ ఫ్రెండ్స్, కథలు చలనచిత్రాల్లో స్పాయిలర్ అలర్ట్తో ఎంసీయూ పార్ట్ 6లోకి వెళ్ళిపోదాం. సొకోవియా అకార్డ్స్ ని వైలేట్ చేస్తూ కెప్టెన్ కి హెల్ప్ చేస్తూ బ్లాక్ ప్యాంథర్ పై అటాక్ చేసిన నటాషా ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ కి ఫ్యూజిటివ్ గా పరారీలో ఉంటుంది. నార్వేలో ఉన్న తన సేఫ్ హౌస్ కి వెళ్లి దాక్కున్న నటాషాకి బుడాపెస్ట్ నుంచి తనకొక ప్యాకేజ్ వస్తుంది. అది పంపించింది తను చిన్నప్పుడు ఒక మిషన్ లో తన ఫ్యామిలీలో సిస్టర్ గా వచ్చిన ఎలీనా. రెడ్ రూమ్ లోనే ట్రాప్ అయిపోయిన ఎలీనా ఒకప్పుడు విడోగా ఉండి రెడ్ రూమ్ నుంచి పారిపోయిన ఓక్సానా అనే అమ్మాయిని చంపడానికి ఒక మిషన్ మీద మొరాకో వెళ్తుంది. 1995లో షీల్డ్ బ్రెయిన్ పై చేసిన రీసెర్చ్ ని దొంగతనం చేసిన రెడ్ రూమ్ ఇప్పటికీ దాన్ని యూజ్ చేసుకుని మైండ్ ని కంట్రోల్ చేసే స్థాయికి ఎదుగుతుంది. వాళ్ళు షీల్డ్ దగ్గర నుంచి దొంగతనం చేసిన బ్రెయిన్ రీసెర్చ్ పై మెలీనా కంటిన్యూ చేసిన వర్క్ తో రెడ్ రూమ్ మైండ్ ని కంట్రోల్ చేసే సీరం ని తయారు చేసి దానిని విడోస్ పై యూజ్ చేసి వాళ్లతో గ్లోబల్ గా రెడ్ రూమ్ మిషన్స్ ని కంప్లీట్ చేయించుకుంటూ ఉంటాడు డ్రేకాఫ్. ఓక్సానాని చంపడానికి మొరాకో వెళ్లిన ఎలీనా తననైతే చంపేస్తుంది, కానీ ఓక్సానా చనిపోయే ముందు రెడ్ రూమ్ మైండ్ కంట్రోలింగ్ సీరం ని న్యూట్రలైజ్ చేయడానికి రెడ్ రూమ్ లో నుంచి డిఫెక్టెడ్ గా ఎగ్జిట్ అయిన ఫార్మర్ సైంటిస్ట్ క్రియేట్ చేసిన రెడ్ డస్ట్ గా పిలువబడే యాంటీడోట్ ని ఓక్సానా ఎలీనాపై ఫ్యూమ్ చేయడంతో ఎలీనా నార్మల్ గా మారుతుంది. ఓక్సానా చనిపోతూ మిగతా విడోస్ ని ఫ్రీ చేయమంటూ ఆ రెడ్ డస్ట్ ని ఎలీనాకి ఇవ్వడంతో ఆ ప్యాకేజ్ ని సేఫ్ గా ఉంటుంది అని బుడాపెస్ట్ లో ఉన్న నటాషా సేఫ్ హౌస్ కి పంపిస్తుంది ఎలీనా. నటాషాకి నార్వేలో సేఫ్ హౌస్ ని సెక్యూర్ చేసిన రిక్ మేసన్ ఆ ప్యాకేజ్ ని ఇప్పుడు నటాషాకి ఇస్తాడు. దాంతో నటాషా మళ్ళీ రెడ్ రూమ్ టార్గెట్ గా మారుతుంది. నటాషా దగ్గరున్న రెడ్ డస్ట్ ప్యాకేజ్ ని రిట్రీవ్ చేయడానికి రెడ్ రూమ్ టాస్క్ మాస్టర్ ని రంగంలోకి దింపుతుంది. తన అపోనెంట్ మూవ్స్ ని కాపీ చేసే ఎబిలిటీ ఉన్న టాస్క్ మాస్టర్ నటాషాని ఆల్మోస్ట్ చంపేయబోతే తన దగ్గర నుంచి ఏదోలా ఆ రెడ్ డస్ట్ ప్యాకేజ్ తో సహా ఎస్కేప్ అవుతుంది నటాషా. బుడాపెస్ట్ లోని తన సేఫ్ హౌస్ కి వెళ్లిన నటాషా ఎలీనాని కలుస్తుంది. ఎలీనా తనే ఆ ప్యాకేజ్ ని నటాషాకి పంపించిందని, అది విడోస్ ని రెడ్ రూమ్ నుంచి ఫ్రీ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్తుంది. అప్పటి వరకు రెడ్ రూమ్ డిస్ట్రాయ్ అయింది, డ్రేకోవ్ చనిపోయాడు అనుకుంటున్న నటాషాకి గ్రౌండ్ బ్రేకింగ్ న్యూస్ గా ఎలీనా డ్రేకోవ్ చావలేదని, అలాగే తనలాంటి ఎంతో మంది విడోస్ గా ఇంకా రెడ్ రూమ్ లోనే ట్రాప్ అయిపోయి ఉన్నారు అని చెప్తుంది. ఎలీనాని మిగతా విడోస్ ని రెడ్ రూమ్ నుంచి ఫ్రీ చేయడానికి రెడ్ రూమ్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసి ఈసారి డ్రేకోవ్ చనిపోయినట్టుగా కన్ఫర్మ్ చేసుకోవాలి అని వాళ్ళిద్దరూ డిసైడ్ అవుతారు. కానీ దానికున్న ప్రాబ్లం ఏంటంటే రెడ్ రూమ్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఒహాయో మిషన్ లో వాళ్ళ ఫాదర్ గా ఉన్న అలెక్సీ ద్వారా రెడ్ రూమ్ ఎక్కడుందో తెలుసుకుందాం అని అనుకుంటారు. రెడ్ గార్డియన్ గా రెడ్ రూమ్ కి ఫెయిత్ఫుల్ గా ఎన్నో మిషన్స్ ని కంప్లీట్ చేసిన అలెక్సీ ఇప్పుడు సైబీరియాలోని హై సెక్యూర్డ్ ప్రిజన్ లో ఖైదీగా ఉంటాడు. తనక్కడ ఖైదీగా ఎందుకున్నాడు అనే దానికి అలెక్సీకి వేరే ఒపీనియన్ ఉన్నప్పటికీ డ్రేకోవ్ మాత్రం ఇప్పుడున్న ప్రపంచానికి తను అవుట్ డేటెడ్ అన్నట్టుగా తనని తీసి పక్కన పెడుతూ ఆ ప్రెజన్ లో పడేసి ఉంచుతాడు. ఎలీనా, నటాషా కలిసి అలెక్సీని ప్రెజన్ నుంచి విడిపించి రెడ్ రూమ్ ఎక్కడుందో చెప్పమంటే నాకు తెలీదు అని అంటాడు అలెక్సీ. కానీ అదే ఒహాయో మిషన్ లో వాళ్ళకి మదర్ గా వచ్చిన మెలీనాకి తెలిసే అవకాశం ఉంది అనడంతో ఇప్పుడు తనున్న లొకేషన్ అయిన సెయింట్ పీటర్స్బర్గ్ బయటున్న తన ఫామ్ కి బయలుదేరతారు. ఒహాయో మిషన్ అయిపోయిన దాదాపు 2 దశాబ్దాల తర్వాత వాళ్ళ నలుగురు ఒక చోటకి చేరినప్పటికీ వాళ్ళు నిజమైన ఫ్యామిలీ కాదు అని వాళ్ళ నలుగురికి తెలుసు. కానీ ఎలీనాకి మాత్రం తనకు తెలిసినంత వరకు వీళ్లే తన అసలైన ఫ్యామిలీ. తన జీవితంలో తనకంటూ ఉన్న ఒక మంచి జ్ఞాపకం నిజమైనది కాదు అంటున్న ఎలీనా ఎమోషనల్ అవుతుంది. తనని ఓదార్చడానికి అలెక్సీ వెళ్ళినప్పటికీ ఎప్పటిలాగానే తను తన గురించే మాట్లాడుకుంటూ ఉంటాడు. అది నచ్చని ఎలీనాకి ఏం చెప్పాలో తెలియక తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు తన ఫేవరెట్ సాంగ్ అనుకుంటున్న ఒక పాటని పాడతాడు. నేను మీకు నిజమైన ఫాదర్ కాకపోయినప్పటికీ నిజం కాని ఆ 5 ఏళ్లలో నేను మీకు ఒక ఫాదర్ లాగానే ఉన్నాను అన్నట్టుగా అలెక్సీ పాడిన పాట ఎలీనాకి ఒక కంఫర్ట్ ని ఇస్తుంది. లోపల వీళ్ళిద్దరూ ఎమోషనల్ అవుతుంటే బయట నటాషా తన అసలైన మదర్ గురించి తెలుసుకుంటుంది. చిన్నప్పుడు నటాషాని తన ఫాదర్ రెడ్ రూమ్ డ్రేకోవ్ కి అమ్మేసినప్పటికీ తన మదర్ మాత్రం రెలెంట్లెస్ గా తన కోసం ఫైట్ చేస్తూ ఉండేదని, దాంతో భయపడిన డ్రేకోవ్ తనని చంపేయించాడు అని మెలీనా చెప్తుంది. ఒహాయోలో వాళ్ళు ఒక మిషన్ కోసమే అక్కడ ఉన్నప్పటికీ తను వాళ్ళకి నిజమైన తల్లి కానప్పటికీ వాళ్ళకి సంబంధించిన మెమరీస్ ఇంకా తన దగ్గర ఉన్నాయి అన్నట్టుగా మెలీనా చూపించిన తరువాత రెడ్ రూమ్ లోకి వెళ్ళడానికి నటాషా, మెలీనా కలిసి ఒక ప్లాన్ చేస్తారు. వీళ్ళు తన దగ్గరికి వచ్చారు అని మెలీనా రెడ్ రూమ్ కి ఒక మెసేజ్ ని పంపించడంతో
రెడ్ రూమ్ వాళ్ళొచ్చి మిగతా ముగ్గురిని క్యాప్చర్ చేసి మెలీనాతో కలిసి రెడ్ రూమ్ కి చేరతారు. ఇంతకు ముందు రెడ్ రూమ్ పై జరిగిన దాడి తరువాత ఇంకా అలాంటివేమీ జరగకుండా ఉండేలా రెడ్ రూమ్ అసలెక్కడుందో ఎవరికీ తెలియకుండా ఉండాలి అన్నట్టు రెడ్ రూమ్ హెడ్ క్వార్టర్స్ ని శాటిలైట్ స్ట్రక్చర్ లా ఎర్త్ అప్పర్ అట్మాస్ఫియర్ లో తిరిగేలా డిజైన్ చేస్తారు. అందుకే రెడ్ రూమ్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత డ్రేకోవ్ తో మెలీనా మాట్లాడుతుంటే మెలీనా ప్లేస్ లో ఉంది నటాషానే అని డ్రేకోవ్ గుర్తిస్తాడు. తనపై నటాషా చేసిన అటాక్ లో తన డాటర్ చనిపోలేదని, తన డాటర్ లైఫ్ ని కాపాడడానికి తనలో డ్రేకోవ్ ఇన్స్టాల్ చేసిన ఒక చిప్ వలన తన డాటర్ అయిన ఆంటోనియా ఇప్పుడు రెడ్ రూమ్ కి పవర్ఫుల్ వెపన్ అయిన టాస్క్ మాస్టర్ లా మారింది అని డ్రేకోవ్ నటాషాకి చెప్తాడు. ఒక స్పైగా తనకు కావాల్సిన మిషన్ ని సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేసుకోవడంలో పిహెచ్డి చేసిన నటాషా రెడ్ రూమ్ ని డిస్ట్రాయ్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా డ్రేకోవే తనంతట తాను నటాషాకి చెప్పేలా చేస్తుంది. డ్రేకోవ్ మీద అటాక్ చేద్దాం అనుకున్న రెడ్ రూమ్ విడోస్ అందరిలో ప్రోగ్రామ్ చేసిన ఫెరమోనిల్ లాక్ నటాషాని డ్రేకోవ్ పై అటాక్ చేయనివ్వకుండా ఉంచడంతో దానిని రీసెట్ చేస్తూ తన ఓల్ ఫ్యాక్టరీ సెంటర్ లో ఉండే నర్వ్ ని సెవర్ చేస్తూ నటాషా తన నోస్ ని తానే బ్రేక్ చేసుకుంటుంది. ఇంక తను డ్రేకోవ్ పై అటాక్ చేసి రెడ్ రూమ్ ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్న టైంలో మిగిలిన విడోస్ అందరూ కలిసి నటాషాపై అటాక్ చేస్తూ ఉండడంతో ఎలీనా యాంటీడోట్ అయిన రెడ్ డస్ట్ ని విడోస్ అందరి మీద పడి వాళ్ళ మైండ్ ఫ్రీ అయ్యేలా చేస్తుంది. ఇంతలో మెలీనా వాళ్ళున్న వెస్సల్ ని కింద క్రాష్ అయ్యేలా చేయడంతో అందరూ దాని నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు. డ్రేకోవ్ని చంపే ప్రయత్నంలో కొలాటరల్ డ్యామేజ్ గా తన కూతురైన ఆంటోనియాని కూడా చంపాల్సి వచ్చింది అనే గిల్టీ ఫీలింగ్ ని క్యారీ చేస్తున్న నటాషా ఆంటోనియా ఇంకా బ్రతికే ఉంది కానీ టాస్క్ మాస్టర్ లా రెడ్ రూమ్ లో ట్రాప్ అయిపోయి ఉంది అని తెలుసుకోవడంతో ఈ అటాక్ లో తనని సేవ్ చేయడానికి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. అలాగే ఇంతకు ముందు అటాక్ లో ఫెయిల్ అయినట్టుగా కాకుండా ఈసారి డ్రేకోవ్ ఖచ్చితంగా చచ్చిపోయేలా చూస్తారు. కింద పడిన తర్వాత టాస్క్ మాస్టర్ నటాషాపై ఇంకా అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే తన మీద కూడా రెడ్ డస్ట్ ని వదిలి తను కూడా ఫ్రీ అయ్యేలా చేస్తుంది నటాషా. అలాగే ఎలీనాకి సారీ చెప్తూ తను రెడ్ రూమ్ నుంచి ఎస్కేప్ అయినప్పుడు ఎలీనా కోసం తను తిరిగి వచ్చి ఉండాల్సిందని, తనకు కూడా వాళ్లే నిజమైన ఫ్యామిలీ అని నటాషా చెప్తుంది. క్రాష్ ని సర్వైవ్ అయిన మెలీనా అండ్ అలెక్సీ కూడా అక్కడికి రావడంతో నటాషా వాళ్లతో డ్రేకోవ్ మిగతా విడోస్ ని గ్లోబల్ గా ప్లాన్ చేశాడని, మెలీనా ఆ యాంటీడోట్ ని రీప్రొడ్యూస్ చేస్తే ఎలీనాతో మిగతా వాళ్ళని తనే ఫ్రీ చేయాలి అని చెప్తుంది. నటాషా లొకేషన్ సెక్రటరీ రాస్ కి తెలియడంతో తనని పట్టుకోవడానికి వాళ్ళు అక్కడికి వస్తే రెడ్ రూమ్ నుంచి ఫ్రీ అయిన విడోస్ వీళ్ళ కోసం రావడంతో ఆంటోనియోతో కలిసి మిగిలిన ముగ్గురిని అక్కడి నుంచి వాళ్లతో వెళ్ళిపోమని చెప్తుంది. ఎలీనా తనకి ఫేవరెట్ అనుకుంటున్న వెస్ట్ ని నటాషాకి ఇస్తుంది. అలాగే వెళ్ళిపోతూ చిన్నప్పుడు వాళ్ళు ఆడుకునేటప్పుడు నేర్చుకున్న విజిల్ ని గుడ్ బై అన్నట్టుగా ఎలీనా నటాషాకి ఆ విజిల్ ని వేస్తే నటాషా దానికి రెస్పాండ్ అవుతుంది. నటాషా రెడ్ రూమ్ ని డిస్ట్రాయ్ చేసే పనిలో ఉంటే సరిగ్గా ఇదే టైంలో వకాండాలో జరిగిన కొన్ని సంఘటనలు టచెల్లా జీవితాన్నే మార్చేస్తూ వకాండా చరిత్రలోనే నూతన అధ్యాయానికి దారితీస్తాయి. వాళ్ళ ఫాదర్ చనిపోవడానికి, అవెంజర్స్ విడిపోవడానికి కారణమైన జీమో చనిపోకుండా అరెస్ట్ అయ్యేలా చూసిన టచెల్లా ఇప్పుడు వకాండాకి కింగ్, అలాగే వకాండా ఎంపైర్ ని ప్రొటెక్ట్ చేసే బ్లాక్ ప్యాంథర్ అవ్వడానికి తరువాత వరుసలో ఉన్న వ్యక్తి. వకాండాకి స్పైగా ఉన్న నకియా టచెల్లా ఎక్స్ లవర్. తనిప్పుడు నైజీరియాలో జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ రిగ్ ని డిస్టర్బ్ చేయడానికి ఒక మిషన్ లో వెళ్ళినప్పుడు తను డేంజర్ లో ఉంది అని డోరా మిలాజేకి తెలియడంతో యుఎన్ పై అటాక్ జరిగి తన ఫాదర్ చనిపోయిన ఒక వారం తరువాత నకియాని రెస్క్యూ చేయడానికి వెళ్తాడు టచెల్లా. నువ్వు నా మిషన్ ని చెడగొట్టావు అని నకియా అంటే, మా నాన్న చనిపోయాడు, కింగ్ అవడానికి ముందు జరిగే సెరమనీ రేపొద్దున జరుగుతుంది, దానికి నువ్వు రావాలి అని టచెల్లా నకియాని అడుగుతాడు. దాంతో చాలా కాలంగా స్పైగా వకాండా బయటున్న నకియా వకాండాకి తిరిగి వస్తుంది. వకాండా ఎంపైర్ కి కింగ్ ని ఎలక్ట్ చేసుకుని ఛాలెంజ్ డే నాడు వకాండాలో భాగమైన 5 తెగలకి సంబంధించిన రాయల్ ఫ్యామిలీస్ లో ఉండే ఎవరైనా తరువాత కింగ్ అవడానికి ఎన్నుకున్న వ్యక్తితో పోటీ చేయొచ్చు. ఆ ఎంపైర్ లోనే ఎప్పటినుంచో భాగంగా ఉన్న 4 తెగలైన మర్చెంట్ ట్రైబ్, బోర్డర్ ట్రైబ్, రివర్ ట్రైబ్ అండ్ మైనింగ్ ట్రైబ్ ఛాలెంజ్ చెయ్యం అని అంటే వీళ్ళకి ఎప్పటినుంచో దూరంగా ఉంటున్న జబారి అక్కడికి చేరుకుని వాళ్ళ లీడర్ అయిన ఉంబాకు ఛాలెంజ్ లో పాల్గొంటాను అని అంటాడు. వాళ్ళ ఫాదర్ నే కాపాడుకోలేకపోయాడు, వీడి కింగ్ అవుతాడా అంటున్న ఉంబాకు ఛాలెంజ్ ని టచెల్లా యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడే ఉంబాకు టచెల్లాతో గ్లోరీ టు హనుమాన్ అని అంటాడు. రీజన్ ఏమైనా దీనిని మన ఇండియాలో రిలీజ్ అయిన కొన్ని థియేట్రికల్ వర్షన్స్ లో సెన్సార్ చేయడం జరిగింది. సెరమనీ ముగుస్తుంది, టచెల్లా గెలుస్తాడు, కింగ్ అవుతాడు.
సెరమనీ రిచువల్స్‌లో భాగంగా యాన్సెస్టర్ ప్లేన్‌లో తన ఫాదర్‌ని కలిసిన టచెల్లా ఒక కింగ్‌గా వకాండాని ఎలా ప్రొటెక్ట్ చేయాలో చెప్పమంటే, ఒక మంచి వ్యక్తిగా రాజ్యం చేయడం కష్టం కాబట్టి, నీ చుట్టూ నువ్వు నమ్మే వాళ్ళని ఉంచుకో అని అంటాడు తన ఫాదర్. నకీయాని వకాండాలోనే ఉండిపోమని టచెల్లా అడిగితే, వకాండా బయట స్పైగా ఉంటున్న నకియా, వకాండా బయట జరిగే అరాచకాల్ని ఆపి, వకాండా దగ్గరున్న రీసోర్సెస్ అండ్ టెక్నాలజీతో అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని అంటుంది. కానీ టచెల్లా మాత్రం తన ముందు తరాల వాళ్ళు వకాండాన్ని ప్రపంచం నుంచి దాచి ఉంచినట్టుగానే వకాండాన్ని కాపాడడం కోసం తను కూడా అదే పద్ధతిని ఫాలో అవుతాను అని అంటాడు. ఇదే టైంలో టచెల్లాకి కజిన్ అయిన ఎరిక్ తన ఫాదర్ చనిపోయిన తర్వాత వకాండా రూలింగ్ పై పగతో ఉన్న ఎరిక్ తన పగ నెరవేర్చుకోవడానికి తను అప్పటికి ఒక కిల్ మాంగర్‌లా తయారవుతాడు. తన ఫాదర్ లాగానే తను కూడా యులిసిస్ క్లాతో కలిసి లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న వకాండన్ ఆర్టిఫాక్ట్ అయిన వైబ్రేనియంతో తయారు చేయబడిన యాక్స్‌ని దొంగతనం చేస్తాడు. దానిని అమ్మడానికి క్లా సౌత్ కొరియాకి వెళ్తున్నాడు అని వకాండన్ ఎంపైర్‌కి తెలియడంతో దాదాపు 25 సంవత్సరాల క్రితం వకాండాపై దాడి చేసి తప్పించుకున్న క్లాని పట్టుకోవడం కోసం ఇప్పుడు వకాండా కింగ్ అండ్ ప్రొటెక్టర్ అయిన టచెల్లా వెళ్తాడు. క్లా దగ్గర నుంచి వైబ్రేనియం కొనడానికి అక్కడ ఎదురు చూస్తున్న బయర్ సిఐఏ ఏజెంట్ అయిన రాస్. వైబ్రేనియంని అమ్మడానికి అక్కడికి వచ్చిన క్లా తనొక ట్రాప్‌లో అడుగుపెట్టాడు అని రియలైజ్ అవడంతో అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు. తనని పట్టుకోవడానికి తన వెంటపడిన టచెలా ఏకేఏ బ్లాక్ పాంథర్ తనని ఆల్మోస్ట్ చంపేయబోయి సిఐఏకి అప్పగిస్తాడు. తనని విడిపించడానికి ఎరిక్ వాళ్ళపై అటాక్ చేయడంతో ఆ క్రాస్ ఫైర్‌లో నకియాని కాపాడుతూ ఏజెంట్ రాస్ బుల్లెట్‌ని తీసుకోవడంతో తను ఇమ్మొబిలైజ్ అయ్యేలా ఫేటల్ వూండ్‌తో బాధపడుతుంటే తనని కాపాడడానికి టచెల్లా తనని వకాండా తీసుకువెళ్తాడు. ఆ అటాక్‌లో టచెల్లాకి ఎరిక్ ఎవరో తెలియకపోయినప్పటికీ తన మెడలో కనిపించిన రింగ్‌ని చూసి అది వకాండన్ ఎంపైర్ డిసెండెంట్స్‌కి సంబంధించింది అని గుర్తుపడతాడు. దాంతో తను జూరీ దగ్గరికి వెళ్లి తన దగ్గరున్న రింగ్ లాంటి దాన్ని ఒక వ్యక్తి దగ్గర చూశాను అని తన అంకులైన అన్జోబుకి ఏం జరిగింది చెప్పమని అడుగుతాడు. దాంతో జూరీ 1992లో కింగ్ టచాకా జూరీని కాపాడడానికి తన బ్రదర్ అయిన జోబుని చంపాడు అని, అలాగే జోబు కొడుకైన ఎరిక్ ని అక్కడే వదిలేశాము అని చెప్తాడు. వకాండాలో వన్ డేలో హీల్ అయిన రాస్ ఎరిక్ ఒక అమెరికన్ అని, తను బ్లాక్ ఆప్స్ అనే కిల్ స్క్వాడ్ కి సంబంధించిన ఒక బ్రూటల్ అసాసిన్ అని చెప్తాడు. సిఐఏ నుంచి క్లాని రెస్క్యూ చేసిన తర్వాత ఎరిక్ ఏకేఏ కిల్ మాంగర్ అతన్ని చంపేస్తాడు. క్లా డెడ్ బాడీని వకాండాకి తీసుకువచ్చి బోర్డర్ ట్రైబ్ కి అప్పగించి తను టచెల్లాని కలవడానికి వచ్చాను అని చెప్తాడు. క్యాబినెట్ లోకి వచ్చిన కిల్ మాంగర్ తను కూడా రాయల్ బ్లడ్ లైన్ లో మెంబర్ కాబట్టి థ్రోన్ కోసం రైట్ఫుల్ గా టచెల్లాతో ఫైట్ చేస్తాను అని ఛాలెంజ్ విసురుతాడు. దాదాపు 30 సంవత్సరాలుగా వకాండన్ ఎంపైర్ క్లా కోసం వెతుకుతూ ఉంటే తను తప్పించుకుంటూ తిరుగుతున్నప్పటికీ తనని చంపి తన డెడ్ బాడీని వకాండాకి అప్పగించిన కిల్ మాంగర్ కి క్లా అటాక్ లో తన పేరెంట్స్ ని కోల్పోయి రివెంజ్ కోసం ఎదురు చూస్తున్న బోర్డర్ ట్రైబ్ మెంబర్ అయిన వకాబీ సపోర్ట్ చేస్తాడు. టచెల్లా ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయడంతో కిల్ మాంగర్ కి టచెల్లాకి మధ్య రిచువల్ కాంబాట్ జరుగుతుంది. ఈ మూమెంట్ కోసమే తన జీవితం మొత్తం ఎదురు చూస్తూ తనని తాను బ్రూటల్ గా ట్రైన్ చేసుకుంటూ జనాలను చంపుతూ కిల్ మాంగర్ గా మారిన ఎరిక్ టచెల్లాని ఓడించి ఆల్మోస్ట్ చంపేయబోతుంటే అడ్డుపడిన జూరీని చంపేస్తాడు. తరువాత గాయపడిన టచెల్లాని వాటర్ ఫాల్ మీద నుంచి తోసేస్తాడు. రిచువల్ కాంబాట్ లో వాళ్ళ కింగ్ చనిపోవడంతో వాళ్ళకి ఇష్టం లేకపోయినప్పటికీ డోరా మిలాజే ఆ కాంబాట్ లో గెలిచిన కిల్ మాంగర్ కి తన లాయల్టీని ప్లెడ్ చేస్తుంది. రిచువల్స్ లో భాగంగా హార్ట్ షేప్డ్ హెర్బ్ ని తీసుకుని యాన్సెస్టర్ ప్లేన్ లోకి వెళ్లిన ఎరిక్ వాళ్ళ ఫాదర్ ని కలుస్తాడు. తన ఫాదర్ తనతో తను చేసిన తప్పు వల్లనే వకాండా నుంచి వాళ్ళిద్దరూ అబాండన్ చేయబడ్డారని, చిన్నప్పుడే తనని వకాండాకి తీసుకువెళ్లి ఉండాల్సిందని, అక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది అని చెప్తాడు. యాన్సెస్టర్ ప్లేన్ లో నుంచి తిరిగి వచ్చిన ఎరిక్ అక్కడున్న మిగిలిన హార్ట్ షేప్డ్ హెర్బ్స్ అన్నిటిని తగలబెట్టేయమంటాడు. వాళ్ళు వాటన్నిటిని కాల్ చేసే లోపు నకియా ఒక హెర్బ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టెక్ జీనియస్ అయిన టచెల్లా సిస్టర్ షూరీ వాళ్ళ ఫాదర్ అప్పటి వరకు వాడుతున్న బ్లాక్ పాంథర్ సూట్ ని అప్గ్రేడ్ చేస్తూ రెండింటిని డిజైన్ చేసి ఉంచడంతో టచెల్లా ఇంతకు ముందు మిషన్ మీద వెళ్తున్నప్పుడు సెలెక్ట్ చేసుకున్న సూట్ ని తీసుకుని నకియా, షూరీ, టచెల్లా మదర్ ఏజెంట్ రాస్ తో కలిసి అక్కడి నుంచి పారిపోయి జబారీ హెల్ప్ తీసుకోవడం కోసం వాళ్ళ లీడర్ అయిన ఉంబాకును కలుస్తారు. అక్కడ వాళ్ళు ఉంబాకుతో టచెల్లా చనిపోయాడని, కొత్తగా కింగ్ అయిన ఎరిక్ వైబ్రేనియం వెపన్స్ ని బయట ప్రపంచానికి సప్లై చేసి వకాండాని నాశనం చేయబోతున్నాడని, తనని ఆపడానికి జబారీ వాళ్ళకి హెల్ప్ చేయాలని అడుగుతారు. ఉంబాకు మొదట రిలక్టెంట్ గా ఉన్న తను వాళ్ళ
వాళ్ళు అనుకున్నట్టుగా టచాలా చనిపోలేదని, వాటర్ ఫాల్లో పడి కొట్టుకుపోతున్న తనని తన ట్రైబ్ మెంబర్స్ కాపాడారు అని ఒంటి నిండా గాయాలతో చావుకు దగ్గరవుతున్న టచెల్లాని వాళ్ళకి చూపిస్తాడు. నకియా దొంగతనం చేసిన హార్ట్ షేప్డ్ హబ్ ని టచెల్లాకి ఇవ్వడంతో బ్లాక్ పాంథర్ సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ తనకి తిరిగి వస్తాయి. మళ్ళీ యాన్సెస్టర్ ప్లేన్ లోకి వెళ్లిన టచెల్లా వాళ్ళ ఫాదర్ ని కన్ఫ్రంట్ చేసి తన వల్లే ఇప్పుడు వకాండా నాశనం అయ్యే పరిస్థితికి వచ్చిందని, వకాండాని కాపాడుతున్నాం అనుకుని దానిని మిగతా ప్రపంచం నుంచి వేరు చేసి దానిని దాచి ఉంచడానికి వాళ్ళు తప్పుల మీద తప్పులు చేశారని, తను మాత్రం వాళ్ళని ఫాలో అవ్వకుండా దానిని మార్చబోతున్నాను అని చెప్తాడు. అప్పటికే కిల్మాంగర్ వైబ్రేనియం వెపన్స్ ని వకాండా నుంచి బయటికి పంపించడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో టచెల్లా అక్కడికి వచ్చి రిచువల్ కాంబాట్ లో నేను చావలేదు, ఇంకా నా ఓటమిని అంగీకరించలేదు కాబట్టి నాతో ఫైట్ చేయమని అంటాడు. టచెల్లా చనిపోయాడు అనుకుని వాళ్ళ కొత్త కింగ్ గా కిల్మాంగర్ ని యాక్సెప్ట్ చేసిన డోరా మిలాజే టచెల్లా తిరిగి రావడంతో కిల్మాంగర్ కి ఎదురు తిరుగుతుంది. ఏజెంట్ రాస్ వైబ్రేనియం వెపన్స్ ఉన్న షిప్స్ ని బయటికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటే కిల్మాంగర్ కి సపోర్ట్ చేస్తున్న ట్రైబ్ మెంబర్స్ కి, టచెల్లాకి సపోర్ట్ చేస్తున్న షూరి, నకియా, డోరా మిలాజీకి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. అలాగే మొదట నిరాకరించినప్పటికీ జబారీ కూడా టచెల్లాతో కలిసి ఫైట్ చేస్తుంది. వాళ్ళందరి మధ్య చాలాసేపు ఫైట్ జరిగిన తర్వాత టచెల్లా, కిల్మాంగర్ వైబ్రేనియం మైనింగ్ ట్రాక్ లో పడి కొట్టుకుంటూ ఉంటారు. అన్స్టేబుల్ గా ఉండే రా వైబ్రేనియం ని సేఫ్ గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి షూరీ డిజైన్ చేసిన మ్యాగ్నెటిక్ లెవిటేషన్ పై రన్ అయ్యే హైపర్ లూప్ ని టచెల్లా యాక్టివేట్ చేయమనడంతో షూరీ దానిని యాక్టివేట్ చేస్తుంది. దాంతో టచెల్లా, కిల్మాంగర్ వేసుకున్న వైబ్రేనియం సూట్ డిజేబుల్ అవుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఫైట్ లో టచెల్లా కిల్మాంగర్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా తన గుండెల్లో కత్తిని దింపుతాడు. ఇంక చనిపోవడానికి దగ్గరవుతున్న కిల్మాంగర్ తనకి చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పినట్టుగా వకాండాలో జరిగే ఆ బ్యూటిఫుల్ సన్సెట్ ని చూడాలి అని అనడంతో టచెల్లా తన చివరి కోరికని నెరవేరుస్తాడు. దాంతో వకాండా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ని రిజాల్వ్ చేసి తన కొత్త ఎంపైర్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్న టచెల్లా అప్పటి వరకు వకాండాపై వాళ్ళ యాన్సిస్టర్స్ ఇంపోజ్ చేసిన నామ్ ని బ్రేక్ చేస్తూ వకాండాలో ఉన్న టెక్నాలజీ అండ్ రీసోర్సెస్ ని బయట ప్రపంచంతో షేర్ చేసుకోవడానికి అడుగులు వేస్తాడు. ఇదే టైంలో రెడ్ రూమ్ ని డిస్ట్రాయ్ చేసిన 2 వారాల తర్వాత నటాషా రిక్ మేసన్ దగ్గర నుంచి క్విన్జెట్ ని తీసుకుని కెప్టెన్ కి అసిస్ట్ చేస్తూ, కెప్టెన్ కి హెల్ప్ చేస్తూ పట్టుబడి ర్యాంచ్ ప్రిజన్ లో ఉన్న తన ఫ్రెండ్స్ ని విడిపించుకోవడానికి బయలుదేరుతుంది. నటాషా అసిస్ట్ చేయడంతో కెప్టెన్ తనకి హెల్ప్ చేస్తూ దొరికిపోయి ర్యాంచ్ ప్రిజన్ లో ఉన్న తన ఫ్రెండ్స్ అందరినీ విడిపిస్తాడు. కెప్టెన్, వాండా, విల్సన్ అలాగే నటాషా యుఎస్ గవర్నమెంట్ కి ఫ్యూజిటివ్స్ గా పరారీలో ఉంటే స్కాట్ లాంగ్ ని, క్లింట్ ని ఇంటికి రానిచ్చినప్పటికీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తుంది వాళ్ళ గవర్నమెంట్. అవెంజర్స్ అందరూ ఎవరికి వారు అన్నట్టుగా విడిపోవడంతో హెడ్ క్వార్టర్స్ లో విజన్ ఒక్కడే ఉంటాడు. ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ కి రిటర్న్ అయిన టోనీ అక్కడే రికవర్ అవుతున్న రోడీకి హెల్ప్ చేస్తుంటే తనకి ఒక ప్యాకేజ్ వస్తుంది. అది టోనీకి కెప్టెన్ పంపించిన మెసేజ్. దాంట్లో కెప్టెన్ టోనీతో వాళ్ళ పేరెంట్స్ కి జరిగిన దాని గురించి తనకి చెప్పకుండా తనకి హెల్ప్ చేశాను అని అనుకున్నప్పటికీ అలా చేసుండకూడదు అని తను తెలుసుకున్నాను అని చెప్తూ సొకోవియా అకార్డ్స్ మీద వాళ్ళిద్దరూ కలిసి సైన్ చేసుంటే బాగుండేదని, కానీ ఎవరు నమ్మిన దాన్ని వాళ్ళు చేయడమే సరైన పని కాబట్టి టోనీ చేసిన దానికి టోనీ మీద తనకి ఎలాంటి కోపం లేదని, ఒకవేళ టోనీకి తన అవసరం ఉంటే ఎక్కడున్నా తను ఖచ్చితంగా వస్తాను అని చెప్తూ తను ఫ్యూజిటివ్ గా పరారీలో ఉన్నప్పటికీ టోనీపై ఉన్న నమ్మకంతో తన మొబైల్ నెంబర్ ఉన్న ఫ్లిప్ ఫోన్ ని టోనీకి ఆ ప్యాకేజ్ లో పంపిస్తాడు. అప్పటికే అకార్డ్స్ మీద సైన్ చేసి తప్పు చేశాను అనుకుంటున్న టోనీ ర్యాంచ్ నుంచి ప్రిజనర్స్ ఎస్కేప్ అయ్యారు అని సెక్రటరీ రాస్ తనకి కాల్ చేసినప్పటికీ దానిని ఇగ్నోర్ చేస్తూ ఫోన్ ని హోల్డ్ లో పడేస్తాడు. ఇదిలా ఉంటే ఇంటికి తిరిగి వచ్చిన పీటర్ టీనేజర్ గా స్టూడెంట్ లైఫ్ ని లీడ్ చేస్తూనే తన నైబర్హుడ్ ని కాపాడడానికి సూపర్ హీరో స్టంట్స్ చేస్తున్నప్పటికీ కెప్టెన్ అమెరికాని ఆపడానికి ఐరన్ మ్యాన్ చేసిన ప్రయత్నంలో తనకి హెల్ప్ చేసిన పీటర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ నుంచి డేంజరస్ మిషన్స్ లో పార్టిసిపేట్ చేయాలి అని ఎక్సైటింగ్ గా ఉంటాడు. టోనీ తనని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోతూ హ్యాపీ తనతో కాంటాక్ట్ లో ఉంటాడు అని చెప్పడంతో నెక్స్ట్ మిషన్ ఏంటో చెప్పమని పీటర్ హ్యాపీకి రోజు వందల కొద్దీ మెసేజ్లు పెడుతూ ఉంటాడు. కానీ తను పెట్టిన ఏ మెసేజ్ కి హ్యాపీ దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండదు. పీటర్ తన లైఫ్ లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న సూపర్ విలన్ స్టోరీ రానే వస్తుంది. తను ఇంటికి తిరిగి వచ్చిన దాదాపు 2 నెలల తర్వాత తన ఇంటికి దగ్గరలోనే ఉన్న ఒక ఏటీఎం పై థెఫ్ట్ అటెంప్ట్ జరుగుతుంది. వాళ్ళు ఇప్పటి వరకు పీటర్ చూడని ఒక పవర్ఫుల్ వెపన్ తో తన మీద అటాక్ చేసి పక్కనే ఉన్న స్టోర్స్ ని డిస్ట్రాయ్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. ఆ వెపన్ ని సప్లై చేసింది ఏడ్రియన్ గ్రూప్. 2012 బ్యాటిల్ తర్వాత
ఆ బ్యాటిల్‌లో మిగిలిపోయిన ఏలియన్ రిమైనింగ్స్‌ని సాల్వేజ్ చేయడానికి తను తీసుకున్న కాంట్రాక్ట్ చేజారిపోవడంతో అప్పటి వరకు వాళ్ళు సాల్వేజ్ చేసిన ఏలియన్ ఎక్సాటిక్ మెటీరియల్‌తో, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ నుంచి దొంగతనం చేస్తున్న వాటితో వెపన్స్‌ని తయారు చేసి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతూ ఉంటారు. వాళ్ళు అమ్మిన వెపనే ఈ ఏటీఎం థెఫ్ట్‌లో వాడబడింది. ఆ రోజు రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన పీటర్ తన రూమ్‌లోకి స్నీక్ ఇన్ అయినప్పుడు అప్పటికే తన కోసం ఎదురు చూస్తున్న తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నెడ్, పీటర్ అప్పటి వరకు కాపాడుకుంటున్న సీక్రెట్ ఐడెంటిటీ గురించి తెలుసుకుంటాడు. పీటర్ నెడ్‌తో తను స్టార్క్ ఇంటర్న్‌షిప్‌గా చెప్పుకుంటూ స్పైడర్ మ్యాన్‌గా సూపర్ హీరో స్టంట్స్ చేస్తున్నాడని, కానీ ఆ విషయం తన యాంట్ అయిన మేక్ కూడా తెలియదని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా ఉంచమని చెప్తాడు. పీటర్‌కి తన క్లాస్‌మేట్ అయిన లిజ్ మీద క్రష్ ఉంటుంది. స్కూల్లో పీటీ క్లాస్‌లో లిజ్ తన పేరెంట్స్ బయటికి వెళ్లడంతో తన ఇంట్లో పార్టీనిస్తున్నాను అని చెప్పడంతో లిజ్‌ని ఇంప్రెస్ చేసి ఆ పార్టీకి వెళ్ళడానికి నెడ్ పీటర్‌కి స్పైడర్ మ్యాన్ తెలుసు అని చెప్పేస్తాడు. దాంతో లిజ్ వాళ్ళని ఇన్వైట్ చేయడంతో వాళ్ళు కూడా ఆ పార్టీకి వెళ్తారు. అక్కడ నెడ్ పీటర్‌ని స్పైడర్ మ్యాన్‌గా వచ్చి తనకి పీటర్ పార్కర్ తెలుసు అని చెప్తే తన ఇమేజ్ పెరిగి లిజ్ పడుతుంది అని చెప్పడంతో పీటర్ ఆ పార్టీలో అలాగే చేద్దాం అనుకున్నప్పటికీ అప్పుడే ఆ పార్టీకి దూరంగా ఏదో ఎక్స్‌ప్లోజన్ జరగడంతో ఒక టీనేజర్‌గా తన యావిగేషన్స్ కంటే స్పైడర్ మ్యాన్‌గా తన రెస్పాన్సిబిలిటీస్ గొప్పవి అని, ఆ ఎక్స్‌ప్లోజన్ ఏంటో తెలుసుకుందామని దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి అక్కడికి వెళ్తాడు. ఏడ్రియన్ గ్రూప్ మెంబర్స్ వాళ్ళ కొత్త వెపన్స్‌ని అమ్మడానికి యారన్ డేవిస్ అనే అతనికి డెమో ఇస్తూ ఉంటారు. స్పైడీ అక్కడికి రావడంతో యారన్నే ఆ సెటప్ చేశాడు అనుకుని తనని చంపబోతుంటే పీటర్ నువ్వెవరినన్నా కాల్చాలి అనుకుంటే నన్ను కాల్చు అంటూ యారన్ని సేవ్ చేసి వాళ్ళ వెనకాల పడతాడు. ఏడ్రియన్ గ్రూప్ మెంబర్స్ ని ఆల్మోస్ట్ పట్టుకున్నాను అని పీటర్ అనుకునే టైంలో తను ఊహించని విధంగా వల్చర్ సూట్ లో ఉన్న ఏడ్రియన్ వచ్చి స్పైడీని హై ఆల్టిట్యూడ్ కి తీసుకువెళ్తుంటే ఇలాంటి టైమ్స్ లోనే క్రాష్ ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉంటుందని టోనీ రోడీ ఇన్సిడెంట్ తర్వాత సూట్ లో ఆల్రెడీ పారాషూట్ ని ఇన్స్టాల్ చేసి ఉండడంతో హై ఆల్టిట్యూడ్ కి రీచ్ అయింది అని డిటెక్ట్ చేసుకున్న సూట్ ఆటోమేటిక్ గా పారాషూట్ ని డిప్లాయ్ చేస్తుంది. దాంతో తన మీద తనకి కంట్రోల్ లేకుండా పడిపోతున్న స్పైడీ లేక్ లో పడి ఆల్మోస్ట్ డ్రౌన్ అయిపోతున్న టైంలో టోనీతో రిమోట్ గా కంట్రోల్ చేయబడుతున్న ఐరన్ మ్యాన్ సూట్ తనని రెస్క్యూ చేస్తుంది. అదే టైంలో ఇండియాలో వెడ్డింగ్ కి అటెండ్ అయిన టోనీ కాన్షియస్ అయిన పీటర్ తో మాట్లాడుతూ నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తావని తెలిసే నీ సూట్ లో ట్రాకర్ ని పెట్టాను. ఇక్కడ వైఫై ఉంది కాబట్టి బతికిపోయావు, లేదంటే వాటర్ లో మునిగి పైకి పోయి ఉండేవాడివి. అలాగే బతికుండగానే గణేశుడికి దండం పెట్టుకో అని చెప్తాడు. డేంజరస్ వెపన్స్ అమ్ముతున్న ఆ వల్చర్ ని పట్టుకోవాలి అని పీటర్ అంటే అలాంటివి చూసుకోవడానికి గవర్నమెంట్ అథారిటీస్ ఉన్నాయి. నువ్వు ఈ బ్యాడ్ గైస్ హంటింగ్ లాంటివన్నీ పక్కన పెట్టి బుద్ధిగా చదువుకుంటూ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ లాంటి స్టంట్స్ చేసుకో అని చెప్పి డిస్కనెక్ట్ అవుతాడు. కానీ పీటర్ మాత్రం ఆ వల్చర్ ని ఆపడానికి డిసైడ్ అవుతాడు. అలాగే తను ఇంటికి తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఆ ఫైట్ లో మిగిలిపోయిన వెపన్ పార్ట్ ని తీసుకుని తరువాత రోజు ల్యాబ్ లో నెట్ తో కలిసి దాన్ని డీకన్స్ట్రక్ట్ చేస్తే దాంట్లో ఆ వెపన్ కి పవర్ ని సప్లై చేసే పర్పుల్ కలర్ గ్లోయింగ్ మెటీరియల్ కనపడుతుంది. దాన్ని ట్రాక్ చేస్తూ రిట్రీవ్ చేసుకోవడానికి ఎడ్రియన్ గ్రూప్ మెంబర్స్ అక్కడికి వస్తే పీటర్ అండ్ నెడ్ వాళ్ళకి కనపడకుండా దాక్కుని వాళ్ళని ట్రాక్ చేయడానికి పీటర్ స్పైడీ ట్రాకర్ ని డిప్లాయ్ చేస్తాడు. దాన్ని ట్రాక్ చేసిన నెడ్ వాళ్ళు మేరీల్యాండ్ దగ్గర ఆగారు అని చెప్పడంతో పక్కనే ఉన్న వాషింగ్టన్ డీసీలో అకాడమిక్ డెకథ్లాన్ నేషనల్ కాంపిటీషన్ జరుగుతూ ఉండడంతో తన స్కూల్ తరపు నుంచి తను కూడా లాస్ట్ మినిట్ లో జాయిన్ అవుతాడు. పీటర్ కొన్ని నెలలుగా తనకి మెసేజ్ చేస్తున్నప్పటికీ రెస్పాండ్ అవని హ్యాపీ తన సూట్ ని ట్రాక్ చేస్తూ ఉండడం, అలాగే తను న్యూయార్క్ నుంచి బయటికి వెళ్ళాడు అని తెలియడంతో పీటర్ కి కాల్ చేస్తాడు. సూట్ లో ఉన్న ట్రాకర్ ని డిసేబుల్ చేస్తే తప్ప తను అనుకున్న పనిని సాఫీగా చేయలేను అనుకున్న పీటర్ నెడ్ తో కలిసి సూట్ లో ఉన్న ట్రాకర్ ని డిసేబుల్ చేస్తాడు. కానీ అదే టైంలో నెడ్ ఆ సూట్ సాఫ్ట్వేర్ ని చెక్ చేస్తే ఇంకా అన్లాక్ అవని ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఆ సూట్ లోనే ట్రైనింగ్ వీల్స్ ప్రోటోకాల్ తో డిసేబుల్ చేయబడి ఉన్నాయి అని చెప్తాడు. బ్యాడ్ గైస్ ఆపడానికి సూట్ ఫుల్ కెపాసిటీలో ఉంటే బాగుంటుందని పీటర్ దాన్ని డియాక్టివేట్ చేయడానికి నెడ్ ని ఒప్పిస్తాడు. వల్చర్ గ్రూప్ ని పట్టుకోవడానికి పీటర్ బయలుదేరేటప్పుడు సూట్ ని వేసుకోవడంతో ప్రోటోకాల్ డిజేబుల్ అయిన తర్వాత సూట్ లో యాక్టివేట్ అయిన ఏఐ స్పైడీ ట్రాకర్ ని ఫాలో చేయడానికి పీటర్ కి అసిస్ట్ చేస్తుంది. ట్రాకర్ ని వెతుక్కుంటూ వెళ్లిన స్పైడీ వల్చర్ అండ్ గ్రూప్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ ట్రక్స్ నుంచి దొంగతనం చేస్తుంటే తనని ఆపడానికి ప్రయత్నిస్తూ అన్కాన్షియస్ అయి ట్రక్ లో పడిపోతాడు. స్పైడీకి మెలకు వచ్చి చూస్తే తను ఈస్టర్న్ సీబోర్డ్ లో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ డీప్ సెక్యూర్డ్ వాల్ట్ లో ఉంటాడు. అది హై సెక్యూర్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అవడంతో
దాంట్లో నుంచి బయటికి రావడానికి డోర్స్ ఓపెన్ అవ్వడం కష్టం అని తెల్లారే వరకు అక్కడే ఉందాం అని అనుకుంటాడు. కానీ తన సూట్ ఏఐతో జరిగిన కాన్వర్సేషన్‌లో వల్చర్ గ్రూప్‌తో తనకు జరిగిన ఫైట్‌లో తనకి దొరికిన వెపన్‌లో ఉన్న పర్పుల్ గ్లోయీ థింగ్ అనేది చిటారీ ఎనర్జీ కోర్ అని, అది దానికి రేడియేషన్ తగిలినప్పుడు ఎక్స్‌ప్లోజివ్ స్టేట్‌కి వెళ్తుంది అని తెలుసుకోవడంతో బ్రూట్ ఫోర్స్ టెక్నిక్‌ని యూజ్ చేసి ఆ డోర్స్ ఓపెన్ అవ్వడానికి కావాల్సిన కాంబినేషన్స్ అన్ని ట్రై చేసి ఆ ఫెసిలిటీలో నుంచి బయటికి వస్తాడు. కానీ అప్పటికే తెల్లారిపోవడంతో వీళ్ళ టీం నేషనల్ ఛాంపియన్‌షిప్ ని కూడా గెలిచి వాషింగ్టన్ మాన్యుమెంట్ ని చూడడానికి వెళ్తారు. తన సూట్ ఏఐ అసిస్ట్ చేయడంతో స్పైడీ ఆ మాన్యుమెంట్ దగ్గరికి చేరుకున్నప్పటికీ అప్పటికే మిషెల్ జోన్స్ వాట్సన్ ఎంజే తప్ప అందరూ ఎలివేటర్లో ఆ మాన్యుమెంట్ పైకి వెళ్తూ ఉంటారు. అప్పటికే స్కానర్ ద్వారా వెళ్ళిన ఆ చిటారీ ఎనర్జీ కోర్ యాక్టివేట్ అవడంతో దాని నుంచి వచ్చిన ఎనర్జీ బర్స్ట్ తో ఎలివేటర్ కి స్ట్రక్చరల్ డ్యామేజ్ జరుగుతుంది. ఒకవేళ అది పడిపోతే అది క్యాటాస్ట్రాఫిక్ యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి స్పైడీ 555 ఫీట్ ఎత్తున్న ఆ వాషింగ్టన్ మాన్యుమెంట్ ని ఎక్కడం మొదలు పెడతాడు. ఇంకా ఎలివేటర్ పడిపోతుంది అనుకునే టైంలో స్పైడీ డ్రమాటిక్ ఎంట్రన్స్ ఇచ్చి తన బెస్ట్ ఫ్రెండ్ నెడ్ అండ్ లిజ్ తో సహా అందరినీ కాపాడతాడు. ఇంటికి తిరిగి వచ్చిన పీటర్ వల్చర్ గ్రూప్ తో తనకి జరిగిన ఫస్ట్ ఎన్కౌంటర్ లో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అంటే తన సూట్ ఏఐ తనలో ఉన్న బేబీ మానిటర్ ప్రోటోకాల్ తో స్పైడీ చూసేదంతా తను రికార్డ్ చేస్తుంది అని, ఆ ఫుటేజ్ పై ఫేషియల్ రికగ్నిషన్ ని రన్ చేసి అక్కడ కొనడానికి వచ్చిన వ్యక్తి ఏరన్ డేవిస్ అని, తను క్వీన్స్ లోనే ఉంటాడు అని చెప్పడంతో స్పైడీ తన దగ్గరికి వెళ్లి వల్చర్ గ్రూప్ నెక్స్ట్ డీల్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకుంటాడు. సాటన్ ఐలాండ్ ఫెర్రీపై 11 డీల్ జరుగుతుంది అని తెలుసుకోవడంతో స్పైడీ అక్కడికి వెళ్లి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే మూమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి టోనీ స్టార్క్ తనకి కాల్ చేసి తను చిన్నప్పటి నుంచి ఎంతో సాధించినప్పటికీ వాళ్ళ నాన్న తనని ఎప్పుడు కాంప్లిమెంట్ చేయలేదని, ఆ సైకిల్ ని బ్రేక్ చేస్తూ పీటర్ ని కాంప్లిమెంట్ చేయడానికి తను కాల్ చేశాను అని చెప్తాడు. కానీ అదే టైంలో కింద డీల్ జరుగుతూ ఉండడంతో పీటర్ టోనీ కాల్ ని కట్ చేసి వల్చర్ గ్రూప్ మెంబర్స్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే ఆ గ్రూప్ ని పట్టుకోవడానికి FBI మెంబర్స్ ఆల్రెడీ ఆ ఫెర్రీపై ఉన్నారని. స్పైడీ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండుంటే వాళ్ళు వల్చర్ గ్రూప్ ని పట్టుకుని ఉండుండేవాళ్ళు. స్పైడీ ఇన్వాల్వ్మెంట్ తో వాళ్ళ కోవర్ట్ ఆపరేషన్ ఫెయిల్ అవడమే కాకుండా స్పైడీకి వల్చర్ కి మధ్య జరిగిన ఫైట్ లో ఆ ఫెర్రీ 2 ముక్కలుగా విడిపోతుంది. ఆ ఫెర్రీపై ఉన్న జనాల్ని కాపాడే ప్రయత్నంలో పీటర్ తనని తానే సాక్రిఫైస్ చేసుకునే స్టేజ్కి వెళ్లే టైంలో ఐరన్ మ్యాన్ అక్కడికి వచ్చి ఆ ఫెర్రీపై ఉన్న జనాల్ని స్పైడీని కూడా కాపాడతాడు. తర్వాత పీటర్ కి తెలిసే విషయం ఏంటంటే వల్చర్ గ్రూప్ ని పట్టుకోవడానికి FBIకి టిప్ ఇచ్చింది టోనీ స్టార్క్ అని. పీటర్ చేసిన పనితో డిసప్పాయింట్ అయిన టోనీ, నీకు నేను ఏదైతే చేయొద్దని చెప్పానో అదే చేశావు. నువ్వు జనాల్ని కాపాడదాం అని సూపర్ హీరో స్టంట్స్ చేసేటప్పుడు ఎవరన్నా పోతే అది నీ బాధ్యత. ఒకవేళ నువ్వే పోతే దానికి కారణం నేను అనే గిల్టీ ఫీలింగ్ నాకు మిగిలిపోతుంది. నా కాన్షియన్స్ లో ఆ గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది వర్కౌట్ అవ్వట్లేదు కనుక సూట్ ని తిరిగిచ్చేయి అని స్పైడీ దగ్గర నుంచి ఆ సూట్ ని తిరిగి తీసేసుకుంటాడు. ఇంటికి తిరిగి వచ్చిన పీటర్ తన యాంట్ తన గురించి వర్రీ అవుతూ ఉండడంతో తనే స్పైడర్ మ్యాన్ అని చెప్పేబోయి తను స్టార్క్ ఇంటర్న్షిప్ కోల్పోయాను అని చెప్తాడు. అలాగే తను టోనీ స్టార్క్ చెప్పినట్టుగా సూపర్ హీరో స్టంట్స్ పక్కన పెట్టి ఒక స్టూడెంట్ గా తన కెరియర్ మీద ఫోకస్ చేద్దాం అని డిసైడ్ అవుతాడు. కెరియర్ మీద ఫోకస్ చేసి అకాడమిక్స్ లో బ్యాక్ టు ఫామ్ అవుతున్న టైంలో తనకి లిజ్ మీద క్రష్ ఉన్నట్టే లిజ్ కి కూడా తన మీద క్రష్ ఉందని తెలుసుకుని ప్రామ్ నైట్ కి వాళ్ళిద్దరూ కలిసి డేట్ గా వెళ్దాం అని అనుకుంటారు. డేట్ నైట్ లిజ్ ని పిక్ చేసుకోవడానికి వెళ్ళిన పీటర్ లిజ్ వాళ్ళ నాన్న డోర్ ని ఓపెన్ చేయడంతో షాక్ అవుతాడు. ఎందుకంటే ఫెర్రీపై వల్చర్ సూట్ వేసుకుని తనపై అటాక్ చేయడానికి ముందు ఏడ్రియన్ ని పీటర్ చూసినప్పటికీ ఇప్పుడు ఏడ్రియన్ లిజ్ వాళ్ళ ఫాదర్ వల్చర్ ఒకళ్లే అని పీటర్ కి తెలుస్తుంది. అలాగే పీటర్ ని లిజ్ ని ప్రామ్ కి తీసుకువెళ్తున్న ఏడ్రియన్ పీటరే స్పైడీ అని తెలుసుకుంటాడు. దాంతో తన కూతుర్ని లోపలికి వెళ్ళమని పీటర్ తో మళ్లీ తన బిజినెస్ కి అడ్డు రావద్దని వార్నింగ్ ఇస్తాడు. పీటర్ ఆ వార్నింగ్ ని యాక్సెప్ట్ చేసినట్టుగానే లోపలికి వెళ్ళినప్పటికీ మొదట లిజ్ ఇన్వైట్ చేసిన పార్టీని, తరువాత డెకథ్లాన్ లో కాంపిటీషన్ ని మిస్ అయిన పీటర్ ఇప్పుడు తనతో ప్రామ్ డేట్ డాన్స్ ని కూడా మిస్ అవబోతున్నాను అన్నట్టుగా తనకి సారీ చెప్పి వల్చర్ ని ఆపే పనిలో పడతాడు. ఏడ్రియన్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవడానికి తన కారులో పీటర్ తన సెల్ ఫోన్ ని వదిలి ఉండడంతో నెట్ సహాయంతో దాన్ని ట్రాక్ చేయించి ఏడ్రియన్ డెన్ కి రీచ్ అవుతాడు. పీటర్ ఎలా తిరిగి వస్తాడు అని తన కోసం ఎదురు చూస్తున్న ఏడ్రియన్ తన సూట్ తో పీటర్ పై అటాక్ చేయించి తన మీద బిల్డింగ్ కొలాప్స్ అయ్యేలా చేసి
తన మిషన్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి బయలుదేరతాడు. న్యూయార్క్ స్టార్ టవర్‌లో ఉన్న అవెంజర్స్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్స్‌ని ఇప్పుడు అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ అయిన అప్‌స్టేట్‌లోని ఫెసిలిటీలోకి షిఫ్ట్ చేయబోతున్నారు. ఆ అరేంజ్‌మెంట్‌ని ఓవర్‌వ్యూ చేసేది హ్యాపీ హోగన్. ఆ వెపన్స్ వెళ్తున్న ప్లేన్‌ని హైజాక్ చేసి వాటిని చేజిక్కించుకోవడమే ఏడ్రియన్ మిషన్. తన మీద కొలాప్స్ అయిన సీలింగ్ కింద చిక్కుకుపోయి పీటర్ భయపడుతూ చాలాసేపు హెల్ప్ కోసం అరిచినప్పటికీ అక్కడున్న వాటర్‌లో తన రిఫ్లెక్షన్‌ని చూసుకున్న పీటర్‌కి ఇంతకు ముందు సూట్ లేకుండా నేనేమీ చేయలేను అని పీటర్ అంటే, సూట్ లేకుండా నువ్వేమీ చేయలేనప్పుడు నువ్వు ఆ సూట్‌నే వేసుకోకూడదు అన్న టోనీ మాటలు గుర్తొస్తాయి. దాంతో స్పైడీ మాస్క్ ఉన్నా లేకపోయినా తనే స్పైడర్ మ్యాన్ అని రియలైజ్ అయిన పీటర్ ఆ రబుల్ కింద నుంచి ఎస్కేప్ అయి వల్చర్‌ని ఆపడానికి తన వెనకాల పడతాడు. స్టార్క్ టవర్ నుంచి బయలుదేరిన ప్లేన్ని డీకాయ్‌తో ట్యాగ్ చేసి, ఆ ప్లేన్ని హైజాక్ చేసి దాంట్లో ఉన్న వెపన్స్‌ని చేజెక్కించుకోవడానికి వల్చర్ ప్రయత్నిస్తుంటే, తనతో టోనీ స్టార్క్ డిజైన్ చేసిన సూట్ లేకపోయినప్పటికీ పీటర్ హీరోయిక్‌గా ఫైట్ చేసి వల్చర్‌ని ఆపి, అవెంజర్స్ వెపన్స్ రాంగ్ హ్యాండ్స్‌లో పడకుండా అవి మిస్‌యూజ్ అవ్వకుండా కాపాడతాడు. అలాగే ఆ ఫైట్‌లో డ్యామేజ్ అయి ఎక్స్‌ప్లోడ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న వల్చర్ సూట్‌లో నుంచి ఏడ్రియన్‌ని కాపాడి ప్లేన్ క్రాష్ రిమైన్స్‌లో తనని కూడా కట్టేసి తను అరెస్ట్ అయ్యేలా చేస్తాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ అరెస్ట్ అవ్వడంతో లిజ్ తన మదర్‌తో ఓరిగాన్‌కి మూవ్ అవుతుందని పీటర్‌తో చెప్తుంది. లిజ్ వెళ్ళిపోవడంతో నెక్స్ట్ ఇయర్ జరిగే డెకథ్లాన్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌కి న్యూ టీమ్ కెప్టెన్‌గా మిషెల్ ఉంటుంది. అలాగే తను తనని తన ఇనిషియల్స్ అయిన ఎంజేతో పిలవమని అంటుంది. అలాగే హ్యాపీ ఆ స్కూల్‌కి వచ్చి పీటర్‌ని టోనీ స్టార్క్ తనని కలవడానికి రమ్మన్నాడని అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్‌కి తీసుకువెళ్తాడు. అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్‌లో టోనీ పీటర్‌ని అవెంజర్స్ టీమ్‌లో న్యూ మెంబర్‌గా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇంట్రడ్యూస్ చేస్తానని, తనకి ఐరన్ స్పైడీ సూట్‌ని ఇస్తానని చెప్తాడు. పీటర్‌కి అదంతా ఓవర్‌వెల్మింగ్‌గా అనిపించినప్పటికీ తను తన సీక్రెట్ ఐడెంటిటీని రివీల్ చేసి ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడానికి తనింకా రెడీ కాలేదని, తన నైబర్‌హుడ్‌ని కాపాడే మామూలు స్పైడర్ మ్యాన్‌గా కొంతకాలం ఉండాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పీటర్ టోనీ తనతో జోక్ చేశాడు అని అనుకున్నప్పటికీ పీటర్‌ని అవెంజర్స్‌లో న్యూ మెంబర్‌గా ఇంట్రడ్యూస్ చేయడానికి టోనీ స్టార్క్ నిజంగానే ప్రెస్ కాన్ఫరెన్స్‌ని అరేంజ్ చేస్తాడు. పీటర్ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఆ ప్రెస్ మెంబర్స్‌ని సాటిస్ఫై చేయడానికి టోనీ అండ్ పెప్పర్ ఎంగేజ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా హ్యాపీ దానికోసమే 2008 నుంచి క్యారీ చేస్తున్న ఎంగేజ్మెంట్ రింగ్‌తో టోనీ ఆ కాన్ఫరెన్స్‌లోకి వెళ్తాడు. ఇంటికి తిరిగి వచ్చిన పీటర్‌కి టోనీ స్టార్క్ నుంచి ఒక గిఫ్ట్ వస్తుంది. అదే తన స్పైడర్ మ్యాన్ సూట్. తన యాంట్ మే ఇంట్లోనే ఉంది అని రియలైజ్ అవ్వని పీటర్ ఆ సూట్‌ని వేసుకుంటాడు. స్పైడర్ మ్యాన్ సూట్‌లో తన నెఫ్యూని చూసిన యాంట్ మే షాక్ అవుతుంది. ఇదిలా ఉంటే స్టీవెన్ స్ట్రేంజ్ తనకి జరిగిన యాక్సిడెంట్ నుంచి రికవర్ అయినప్పటికీ తనకి జరిగిన యాక్సిడెంట్ లో తన చేతుల్లో ఉండే నర్వ్స్ సివియర్ గా డ్యామేజ్ అవడంతో తన చేతులు న్యూరో సర్జరీకి పనికి రాకుండా పోతాయి. దాంతో తను తన జీవితంలో ఇప్పటి వరకు ఎంతో ప్రౌడ్ గా ఫీల్ అయిన తన ప్రొఫెషన్ లోని బ్రిలియంట్ డాక్టర్ నుంచి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకునే ఒక సాధారణ మనిషిగా మారిపోతాడు. కానీ స్ట్రేంజ్ గది నచ్చదు. ఎందుకంటే తనకు తెలిసిన ప్రపంచం న్యూరో సైన్స్. ఆ ప్రపంచంలో తనే నెంబర్ 1. తన ప్రపంచానికి తాను తిరిగి వెళ్ళాలని తను అప్పటి వరకు సంపాదించిన మనీనంతా తన చేతుల్ని బాగు చేసుకోవడానికి చేయించుకునే సర్జరీస్ మీద ఖర్చు పెడతాడు. కానీ దానివల్ల ఎలాంటి ప్రతిఫలం ఉండదు. ఈ జర్నీలో తనకి క్రిస్టిన్ తోడుగా ఉంటుంది. క్రిస్టిన్ తనపై ప్రేమతో తనకి తోడుగా ఉన్నప్పటికీ ఒకప్పుడు తనని నెంబర్ 1 గా చూసిన క్రిస్టిన్ ఇప్పుడు తనపై జాలి పడుతుంది అన్నట్టుగా తనని కూడా తన జీవితం నుంచి దూరంగా ఉంచుతాడు. స్ట్రేంజ్ యాక్సిడెంట్ తర్వాత రికవర్ అవ్వడానికి ఫిజియోథెరపీలో ఉన్నప్పుడు పెంగ్ బోన్ అనే అతనికి సివియర్ స్పైన్ ఇంజురీ అయినప్పటికీ కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి నడవగలిగాడు అని తెలుసుకోవడంతో వెళ్లి అతన్ని కలుస్తాడు. పెంగ్ స్ట్రేంజ్ తో తనకి వెస్ట్రన్ మెడిసిన్ పనిచేయకపోవడంతో నేపాల్లోని కాఠ్మండూలో ఉన్న కామర్తాజ్ లో ఉన్న గురూస్ ని కలిశానని, వాళ్ళు తన మైండ్ ని ఎలివేట్ చేసి తను పూర్తిగా హీల్ అయ్యేలా చేశారు అని చెప్తాడు. అప్పటి వరకు తన చేతుల్ని రికవర్ చేయించుకోవడానికి చేసిన సర్జరీస్ తో ఎలాంటి ప్రతిఫలం లేకపోవడంతో స్ట్రేంజ్ చివరి ప్రయత్నంగా కామర్తాజ్ కు బయలుదేరతాడు. కాఠ్మండూ చేరుకున్న తర్వాత కామర్తాజ్ కోసం వెతుకుతూ ఉంటే తనపై కొంతమంది దుండగులు దాడి చేయడంతో మోర్డో తనని కాపాడి కామర్తాజ్ కు తీసుకువెళ్తాడు. అక్కడ ఏన్షియంట్ వన్ అని కలిసిన స్ట్రేంజ్ సివియర్ స్పైన్ డ్యామేజ్ జరిగిన పెంగ్బోన్ అనే అతన్ని ఎలా హీల్ చేశారు, నర్వ్ సెల్స్ సెల్ఫ్ హీల్ అయ్యేలా రీప్రోగ్రామ్ చేసే టెక్నిక్ లేదా సెల్యులర్ రీజనరేషన్ లాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమన్నా చేస్తున్నారా అని అడుగుతాడు. దానికి ఏన్షియంట్ వన్, నేను కేవలం స్పిరిట్ ని రీఓరియంట్ చేసి బాడీ సెల్ఫ్ హీల్ అయ్యేలా గైడ్ చేశానంతే అని చెప్తుంది. స్పిరిట్ మాట వినగానే స్ట్రేంజ్ కి చిర్రెత్తుకొస్తుంది. అయినా సరే అదెలా చేస్తారు అని అడిగిన స్ట్రేంజ్ కి
ఆక్యుపంచర్, ఎంఆర్ఐ స్కాన్, చక్రాస్తో మెడిటేషన్ లో ఉన్న ఇమేజెస్ ని చూపిస్తుంది. దాంతో స్ట్రేంజ్ ఇదంతా ఒక బూటకం, సోల్, స్పిరిట్ లాంటివేమీ లేవు, ఎనర్జీతో నిండి ఉన్న ఈ యూనివర్స్ లో మనం ఒక చిన్న ముక్క మాత్రమే అని అంటాడు. సోల్ అనేది ఉంది అని స్ట్రేంజ్ కి చూపించడానికి ఏన్షియంట్ వన్ తన సోల్ ని తన నుంచి వేరు చేసి ఆస్ట్రల్ డైమెన్షన్ కి పంపించినప్పటికీ స్ట్రేంజ్ నమ్మడు. తనని తాను హీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకుని చివరి టికెట్ గా ఇక్కడికి వచ్చాను అంటున్న స్ట్రేంజ్ ని టికెట్ తోనే పని లేకుండా మల్టీవర్స్ లో ట్రిప్ కి పంపిస్తుంది ఏన్షియంట్ వన్. ఈ యూనివర్సే కాకుండా మల్టీవర్స్ అండ్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి అని తెలుసుకున్న స్ట్రేంజ్ బహుశా తన జీవితంలో మొట్టమొదటిసారిగా తనకి ఏమీ తెలియదు అన్నట్టుగా ఏన్షియంట్ వన్ ముందు సాగిలపడి తన హ్యాండ్స్ ని ఎలా హీల్ చేసుకోవాలో తనకి నేర్పించమని అడుగుతాడు. స్ట్రేంజ్ ఆరగెన్స్ నచ్చని ఏన్షియంట్ వన్ కుదరదు అని చెప్పి తనని కామర్తాజ్ నుంచి బయటికి పంపించేస్తుంది. ఏన్షియంట్ వన్ తనని పంపించేసినప్పటికీ స్ట్రేంజ్ కామర్తాజ్ బయటే 5 గంటలుగా ఎదురు చూస్తూ ఉంటాడు. మోడో ఏన్షియంట్ వన్ తో కైసిలిస్ లాంటి వాళ్ళు డార్క్ డైమెన్షన్ కి ఆకర్షింపబడడంతో వాళ్ళతో ఫైట్ చేయడానికి స్ట్రేంజ్ లాంటి డిఫరెంట్ పర్సనాలిటీ మనకు అవసరం అని అనడంతో ఏన్షియంట్ వన్ తనని లోపలికి రావడానికి అనుమతిస్తుంది. మోడో తనకి ఏన్షియంట్ రిలిక్స్ ని యూజ్ చేసేలా కాంబాట్ ట్రైనింగ్ ఇస్తుంటే ఏన్షియంట్ వన్ డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి ఎనర్జీని యాక్సెస్ చేసి స్పెల్స్ ని ఎలా క్యాస్ట్ చేయాలో స్ట్రేంజ్ కి నేర్పిస్తుంది. కామర్తాజ్ లో ఉన్న నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడానికి స్ట్రేంజ్ అక్కడున్న బుక్స్ ని ఒకదాని తర్వాత ఒకటిగా చదివేస్తూ ఉన్నప్పుడు కామర్తాజ్ లోని లైబ్రరీకి కొత్త లైబ్రేరియన్ గా వచ్చిన వాంగ్ ని కలుస్తాడు. లైబ్రరీలో ఏన్షియంట్ ప్రైవేట్ కలెక్షన్స్ లో ఉన్న ఒక బుక్ లో పేజెస్ మిస్ అయి ఉండడంతో స్ట్రేంజ్ అదే విషయాన్ని వాంగ్ తో చెప్తాడు. వాంగ్ స్ట్రేంజ్ తో అది బుక్ ఆఫ్ క్యాగ్లియోస్ట్రో అని, టైం ని స్టడీ చేయడానికి వేదిక్ సాంస్క్రిట్ లో రాయబడిన ఫార్ టు అడ్వాన్స్డ్ బుక్ అని చెప్తాడు. ఆ బుక్ లో మిస్ అయిన పేజెస్ ని కైసీలియస్ అనే మాస్టర్ ఇంతకు ముందు ఇక్కడ లైబ్రేరియన్ గా ఉన్న అతని తల నరికి దొంగిలించాడు అని చెప్తాడు. ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉన్న స్ట్రేంజ్ ఆ లైబ్రరీలో సాంస్క్రిట్ లో రాయబడి ఉన్న పుస్తకాలను కూడా చదవడానికి, చదివిన దాన్ని అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడ్డు. సోర్సరస్ సుప్రీం తప్ప మిగతా వాళ్ళు చదవడానికి కూడా ఇబ్బంది పడే పుస్తకాలన్నిటినీ చాలా తేలికగా అవపోసన పడతాడు. ఒకరోజు వాంగ్ లైబ్రరీలో లేనప్పుడు అక్కడికి వచ్చిన స్ట్రేంజ్ ఏన్షియంట్ వన్ ప్రైవేట్ కలెక్షన్ లో ఉన్న ద బుక్ ఆఫ్ కాగ్లియోస్ట్రోని తీసుకుని దాంట్లో చెప్పబడినట్టుగా ఐ ఆఫ్ ఆగమోటోని తన మెళ్ళో వేసుకుని ఆ బుక్ లో చెప్పబడినట్టుగా రిచువల్స్ ని పర్ఫామ్ చేస్తాడు. ఆ బుక్ లో దొంగిలించబడిన పేజెస్ ని కూడా తిరిగి తెప్పించి వాటిని చదువుతూ ఉన్నప్పుడు సరిగ్గా ఒక పారాడాక్స్ క్రియేట్ అయ్యే టైంలో మోడో అండ్ వాంగ్ అక్కడికి వచ్చి టెంపరల్ మ్యానిపులేషన్స్ వల్ల స్పేషియల్ పారాడాక్సెస్, అన్స్టేబుల్ డైమెన్షన్స్ క్రియేట్ అవుతాయని, వాటిల్లో చిక్కుకుంటే ఏదో ఒక మూమెంట్లోనే నీ జీవితాన్ని గడిపేయడం లేదా నీ అస్తిత్వానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది అని హెచ్చరిస్తారు. దాంతో స్ట్రేంజ్ స్పెల్స్ వేయమనడానికంటే ముందు బుక్స్ లో వార్నింగ్స్ ఉండాలి కదా, అసలు ఇదంతా ఏంటి అని అడిగితే వాంగ్ అండ్ మోడో తనకి విజార్డ్ కమ్యూనిటీ హిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవెంజర్స్ లాంటి వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఫిజికల్ థ్రెట్స్ నుంచి కాపాడుతుంటే సోర్సరస్ అయిన మనం ఈ ప్రపంచాన్ని మిస్టికల్ థ్రెట్స్ నుంచి కాపాడుతాం. వేల సంవత్సరాల క్రితం మిస్టిక్ ఆర్ట్స్ కి ఫాదర్ గా చెప్పబడే ఆగమోటో న్యూయార్క్, లండన్, హాంకాంగ్ లో ఉండే 3 శాంక్టమ్స్ ని క్రియేట్ చేశాడు. ఆ శాంక్టమ్స్ ప్రపంచానికి కావాల్సిన ఎనర్జీ షీల్డ్స్ ని క్రియేట్ చేసి డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి వచ్చే థ్రెట్స్ నుంచి ఎర్త్ ని కాపాడుతూ ఉంటే సోర్సరస్ అయిన మనం ఆ శాంక్టమ్స్ ని కాపాడుతాం. తను క్రియేట్ చేసిన ఐ ఆఫ్ ఆగమోటో అనే నెక్లెస్ నే నువ్వు రెక్లెస్ గా తీసుకున్నావు అని వాంగ్ అండ్ మోడో స్ట్రేంజ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న టైంలో కైసీలియస్ లండన్ శాంక్టమ్ పై అటాక్ చేసి అక్కడున్న మాస్టర్ ని చంపే ప్రయత్నంలో ఆ శాంక్టమ్ నుంచి కామర్తాజ్ కి కనెక్ట్ అయి ఉండే డోర్ తెరుచుకోవడంతో ఆ అటాక్ లో స్ట్రేంజ్ కామర్తాజ్ నుంచి న్యూయార్క్ శాంక్టమ్ లోకి విసిరేయబడతాడు. కైసీలియస్ తన అనుచరులతో అక్కడికి కూడా వచ్చి అక్కడున్న మాస్టర్ ని కూడా చంపబోతుంటే స్ట్రేంజ్ దానిని ఆపడానికి వాళ్లతో తలపడతాడు. అదే ఫైట్ లో ఆ శాంక్టమ్ లో ఉన్న క్లోక్ ఆఫ్ లెవిటేషన్ స్ట్రేంజ్ ని చూస్ చేసుకుని కైసీలియస్ ని బంధించడానికి హెల్ప్ చేస్తుంది. అప్పుడే కైసీలియస్ తనేం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనే దాని గురించి స్ట్రేంజ్ తో చెప్తూ ఈ ప్రపంచంలో మనకున్న ఎనిమి టైం మనందరినీ చంపేస్తుంది.
ఇక్కడున్న జనాలకి ఎటర్నల్ లైఫ్ రావాలంటే ఈ ప్రపంచాన్ని డార్క్ డైమెన్షన్ లో ఉన్న డోర్మాముకి అప్పగించాలి. ఆ డైమెన్షన్ లో టైం అనే కాన్సెప్టే లేదు కాబట్టి డోర్మాము రక్షణలో మనం ఎటర్నల్ లైఫ్ ని పొందగలం అంటూ స్ట్రేంజ్ ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు కైసీలియస్ అనుచరుడు ఒకతను స్ట్రేంజ్ ని స్టాబ్ చేస్తాడు. దాంతో స్ట్రేంజ్ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని తను ఇంతకు ముందు డాక్టర్ గా వర్క్ చేసిన హాస్పిటల్ కి వెళ్లి క్రిస్టిన్ హెల్ప్ తీసుకుని బ్రతికిపోతాడు. తను మరలా తిరిగి న్యూయార్క్ శాంక్టమ్ కి వచ్చేసరికి అక్కడ ఉండాల్సిన కైసీలియస్ ఎస్కేప్ అయి తన మిగతా గ్రూప్ తో కలిసి మళ్ళీ అటాక్ చేస్తాడు. ఈసారి స్ట్రేంజ్ తో మోర్డో కూడా అక్కడ ఉండడంతో స్ట్రేంజ్ కైసీలియస్ ని ఆపడానికి వాళ్ళ చుట్టూ మిర్రర్ డైమెన్షన్ ని క్రియేట్ చేస్తాడు. కానీ స్ట్రేంజ్ కి తెలియని విషయం ఏంటంటే మిర్రర్ డైమెన్షన్ లో కైసీలియస్ చేసేది రియల్ వరల్డ్ కి ఎఫెక్ట్ అవనప్పటికీ వాళ్ళకి డార్క్ డైమెన్షన్ తో ఉన్న కనెక్షన్ వలన మిర్రర్ డైమెన్షన్ లో వాళ్ళు మరింత పవర్ఫుల్ అవడంతో స్ట్రేంజ్ అండ్ మోర్డోని ఈజీగా చంపే అవకాశం ఉందని. కైసీలియస్ గ్రూప్ నుంచి ఎస్కేప్ అవడానికి మోర్డో అండ్ స్ట్రేంజ్ కష్టపడుతూ ఉంటే వాళ్ళని కాపాడడానికి అక్కడికి వచ్చిన ఏన్షియంట్ వన్ పవర్ ని చూసిన మోర్డో తను కూడా డార్క్ డైమెన్షన్ నుంచి పవర్ ని డ్రా చేస్తుంది అని రియలైజ్ అవుతాడు. స్ట్రేంజ్ కైసీలియస్ ని బంధించినప్పుడు కూడా తను స్ట్రేంజ్ తో చెప్పినట్టుగానే ఏన్షియంట్ వన్ కూడా బుక్ ఆఫ్ క్యాగ్లియోస్ట్రో నుంచి రిచువల్స్ ని పర్ఫామ్ చేసి డార్క్ డైమెన్షన్ నుంచి పవర్ ని తీసుకుని వందల సంవత్సరాలుగా బ్రతుకుతూ సోర్సరర్ సుప్రీం గా ఈ ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటుంది. కైసీలియస్ ని ఆపడానికి ఏన్షియంట్ వన్ తనతో డోర్మాము నీకు కావలసిన ఎటర్నల్ లైఫ్ ని ఇచ్చినప్పటికీ అది నువ్వు అనుకున్నట్టుగా ఉండదు, తను నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్పినప్పటికీ కైసీలియస్ అది వినడు. వాళ్ళిద్దరికీ మధ్య జరిగిన ఫైట్ లో కైసీలియస్ తన వాళ్ళని సాక్రిఫైస్ చేస్తూ ఏన్షియంట్ వన్ ని చంపడానికి ప్రయత్నించినప్పుడు తను మిర్రర్ డైమెన్షన్ నుంచి రియల్ వరల్డ్ లో పడిపోవడంతో తనని ఎమర్జెన్సీ కేర్ లో ఉన్న క్రిస్టిన్ దగ్గరికి తీసుకువెళ్తాడు స్ట్రేంజ్. అక్కడున్న వాళ్ళందరూ తనని బ్రతికించడానికి ప్రయత్నిస్తుంటే ఏన్షియంట్ వన్ తన సోల్ ని ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసుకుంది అని స్ట్రేంజ్ కూడా అదే చేసి ఆస్ట్రల్ డైమెన్షన్ లో తనతో మాట్లాడతాడు. రియల్ వరల్డ్ లో తను చనిపోవడానికి దగ్గరవుతూ ఉంటే ఆస్ట్రల్ ప్లేన్ లో ఒక్కో క్షణాన్ని వేల కొద్దీ పెంచుతూ స్ట్రేంజ్ తో మాట్లాడుతున్న ఏన్షియంట్ వన్ నాకు డార్క్ డైమెన్షన్ నుంచి పవర్ తీసుకోవడం ఇష్టం లేకపోయినప్పటికీ ఈ ప్రపంచాన్ని కాపాడడానికి ఉన్న ఏకైక మార్గంగా దాన్ని ఎంచుకున్నాను. మనకంటే ఉన్నతమైన దానికోసం ఫైట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి రూల్స్ ని బెండ్ చేయాల్సి వస్తుంది. మోర్డోకి అది ఇష్టం లేకపోయినప్పటికీ డోర్మాముని ఆపడానికి చేసే ప్రయత్నంలో నీకు మోర్డో అవసరం ఉంది. నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఓడిపోతావో అన్న భయంతోనే ఇక్కడి వరకు వచ్చావు. నువ్వు కావాలి అనుకుంటే వేరే డైమెన్షన్ లో ఉన్న ఎనర్జీని డైరెక్ట్ గా యాక్సెస్ చేసి నీ పాత జీవితానికి తిరిగి వెళ్ళగలవు. జోనథన్ పెంగ్బోన్ కూడా అదే చేశాడు. కానీ నీకంటే ఉన్నతమైన దానికోసం నువ్వు ఫైట్ చేయాలి అని నువ్వు తెలుసుకుని దానికోసం నువ్వు ప్రయత్నించాలి అంటే నీకున్న ఆరోగెన్స్ ని నువ్వు పక్కన పెట్టాలి అని చెప్తూ ఏన్షియంట్ వన్ చనిపోతుంది. మ్యాజిక్ ని యూజ్ చేసుకుని తన హ్యాండ్స్ ని హీల్ చేసుకునే అవకాశం ఉంది అని తెలుసుకున్నప్పటికీ స్ట్రేంజ్ ఈ ప్రపంచం అంతా తన చుట్టూనే తిరుగుతుంది అనే తనకున్న సుపీరియారిటీ కాంప్లెక్స్ ని పక్కన పెట్టి ప్రపంచాన్ని కాపాడే ప్రయత్నంలో మోర్డోతో కలుస్తాడు. అప్పటికే లండన్ అండ్ న్యూయార్క్ శాంక్టమ్స్ ని డిస్ట్రాయ్ చేసిన కైసీలియస్ ఇంకా మిగిలి ఉన్న హాంకాంగ్ శాంక్టమ్ ని డిస్ట్రాయ్ చేయడానికి వెళ్తాడు అని స్ట్రేంజ్ అండ్ మోర్డో అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే ఆ శాంక్టమ్ పడిపోయి ఉంటుంది. ఇంకా ఎర్త్ కి ఉన్న ప్రొటెక్షన్ బ్రేక్ అయి ఉండడంతో డోర్మాము డార్క్ డైమెన్షన్ నుంచి ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి వస్తూ ఉంటాడు. ఈ ప్రపంచాన్ని కాపాడడం కోసం స్ట్రేంజ్ ఏన్షియంట్ వన్ తనతో చెప్పినట్టుగానే రూల్స్ ని బెండ్ చేసి ఐ ఆఫ్ ఆగమోటోని యూజ్ చేసి టైం ని రివర్స్ చేస్తాడు. కానీ డార్క్ డైమెన్షన్ నుంచి పవర్ డ్రా చేస్తున్న కైసీలియస్ అప్పటికే వాళ్ళకంటే స్ట్రాంగ్ అయి ఉండడంతో హాంకాంగ్ శాంక్టమ్ ని కాపాడడానికి వాళ్ళు కైసీలియస్ చేతిలో రెండోసారి కూడా ఓడిపోతారు. దాంతో స్ట్రేంజ్ వీళ్ళని ఆపడానికి డోర్మాముని కట్టడి చేయాలి అనుకుని తనతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి డార్క్ డైమెన్షన్ కి వెళ్తాడు. ఆ డార్క్ డైమెన్షన్ లో అప్పటి వరకు ఎగ్జిస్ట్ అయ్యలేని టైం ని డోర్మాముకు పరిచయం చేస్తూ స్ట్రేంజ్ డోర్మాముతో డీల్ కుదుర్చుకోవడానికి తను చెప్పేది వినకుండా తనని చంపిన ప్రతిసారి తిరిగి వచ్చేలా ఆ మూమెంట్ ని ఇన్ఫినైట్ టైం లూప్ లో పడేస్తాడు స్ట్రేంజ్. డోర్మాము స్ట్రేంజ్ ని చంపిన ప్రతిసారి డోర్మాము ఐ హావ్ కమ్ టు బార్గెయిన్ అంటూ స్ట్రేంజ్ తిరిగి వచ్చేలా ఆ మూమెంట్ ఇన్ఫినైట్ లూప్ లో రన్ అవుతుంది. అదలా చాలా సార్లు జరిగిన తర్వాత ఎర్త్ ని కన్జ్యూమ్ చేసుకోవాలి అని కొన్ని వేల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న డోర్మాము ఎర్త్ తనకి దక్కకపోయినా పర్వాలేదు కానీ తను ఆ లూప్ నుంచి బయటపడాలి అనుకుని స్ట్రేంజ్ ని ఆ లూప్ ని బ్రేక్ చేయమని అడగడంతో స్ట్రేంజ్
నేను అలాగే చేస్తాను కానీ నువ్వు నీ తట్టబుట్ట సర్దుకుని ఎర్త్ మీద నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడూ ఇక్కడికి తిరిగి రాకు అని అంటాడు. డోర్మాము దానికి ఒప్పుకుని వెళ్తూ వెళ్తూ ఎర్త్‌ని తనకి హ్యాండ్ ఓవర్ చేయాలి అని డార్క్ డైమెన్షన్ వైపు అట్రాక్ట్ అయిన కైసీలియస్ అండ్ గ్రూప్ మెంబర్స్ అందరినీ తనతో తీసుకువెళ్ళిపోతాడు. స్ట్రేంజ్ ఎర్త్‌ని కాపాడడానికి రూల్స్ ని బెండ్ చేసినప్పటికీ మోర్డో నేచురల్ లాస్ ని బ్రేక్ చేస్తూ మనం చేసింది కరెక్ట్ కాదు అని, ఈ పాత్లో నేను నడవను అని చెప్తూ కామర్తాజ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఎర్త్ కి డోర్మామో రూపంలో వచ్చిన థ్రెట్ ని ఎలిమినేట్ చేసిన తర్వాత స్ట్రేంజ్ ఐ ఆఫ్ ఆగమోటోని యథాస్థానంలో పెడుతుంటే వాంగ్ తనతో నువ్వు దాని పవర్స్ ని మాస్టర్ చేసిన తర్వాత తిరిగి తీసుకోవచ్చు. అప్పటి వరకు ఆ ఇన్ఫినిటీ స్టోన్ ని అలా ఉంచడమే మంచిది అని అంటాడు. ఆ ఐ ఆఫ్ ఆగమోటోలో ఉన్న ఇన్ఫినిటీ స్టోనే టైమ్ స్టోన్. కామర్తాజ్ నుంచి బయటికి వచ్చిన కొన్ని నెలల తర్వాత మోర్డో పాంగ్బోన్ దగ్గరికి వెళ్లి వేరే డైమెన్షన్ నుంచి పవర్ ని దొంగతనం చేస్తూ వాళ్ళ స్వార్థానికి వాడుకునే సోర్సరర్స్ ఈ ప్రపంచంలో పెరిగిపోయారు అంటూ పాంగ్బోన్ దగ్గరున్న మిస్టిక్ పవర్ ని తిరిగి తీసేసుకుంటూ అతన్ని మళ్ళీ ఫిజికల్లీ డిజేబుల్డ్ చేసేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.